హై గైస్, వెల్కమ్ టు ప్రీచర్డ్ వెంకటేష్. ముందుగా మన ఛానల్ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పెద్ద పండుగ మీరు గ్రాండ్గా చేసుకోవాలని, అలాగే ఈ సంవత్సరం అంతా మీకు హ్యాపీగా గడవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే మన ఇండియన్ టీం కూడా హ్యాపీగా ఉండాలి. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎండింగ్లో కొంచెం శృతి తప్పింది మన క్యాంపెయిన్. ఐ థింక్ ఇయర్లో బెటర్ పర్ఫార్మెన్స్ ఉండాలని కోరుకుందాం. అలాగే కొన్ని మార్పులు కూడా జరుగుతున్నాయి. మన బోడగాస్కర్ ట్రోఫీ ఓటమి తర్వాత రివ్యూ మీటింగ్స్ జరిగాయి. ఎలాంటి రాడికల్ స్టెప్స్ తీసుకోవద్దు, ఎలాంటి నీజర్ రియాక్షన్ వద్దు, మనం కఠిన చర్యలు ఏం తీసుకోవద్దని నిర్ణయించుకున్నారు. బాగానే ఉంది. కానీ అట్ ద సేమ్ టైం కొంత డిసిప్లిన్ అనేది టీంలోకి తీసుకురావాలి అని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతుంది. మెయిన్గా ఏంటంటే సూపర్ స్టార్ కల్చర్ లేకపోతే విఐపి కల్చర్ అని ఒకటి చెప్పుకున్నాము. అంటే సూపర్ స్టార్ ప్లేయర్స్కి ఒక రూల్స్, కొత్తగా వచ్చిన కుర్రాళ్ళకి వేరే రూల్స్, ఇలాంటిది కాకుండా అందరినీ ఒకే రకమైన పరిస్థితి ఉండాలి, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి, అందరికీ ఒకటే న్యాయం ఉండాలని చెప్పి కొన్ని చర్యలు తీసుకుంటున్నట్టుగా తాజాగా కొన్ని రూల్స్ బయటకు వచ్చినాయి. ఇవి అఫీషియల్గా బీసీసీఐ చెప్పలేదు, కానీ లీక్స్ ద్వారా వస్తున్నాయి. ఇప్పుడు ఇండియన్ క్రికెట్లో ఇది లేటెస్ట్ ట్రెండ్ కదా, కొన్ని లీక్స్ రావడం. ఆ లీక్స్ 100% కరెక్ట్ అవుతున్నాయి. చాలా లీక్స్ వస్తున్నాయి. ఆ లీక్స్లో మోస్ట్ ఆఫ్ దెమ్, నాట్ ఎవ్రీ లీక్, బట్ చాలా వరకు కరెక్ట్ అవుతుంది. దాని ప్రకారం ఏంటంటే కొన్ని కొత్త రూల్స్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఇది ఆల్మోస్ట్ ఫైనల్, ఎందుకంటే అలాంటి సోర్సెస్ నుంచి వస్తున్నాయి. ఎందుకు ఇస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు మనకు తెలియదు, కానీ అటు బీసీసీఐ వర్గాల నుంచి లీక్స్ వస్తాయి, ప్లేయర్స్ నుంచి వస్తాయి, సపోర్ట్ స్టాఫ్ నుంచి వస్తాయి. సో ఇండియన్ క్రికెట్లో లీక్ వీరులు చాలామంది అయిపోయారు. గ్రీక్ వీరులు తక్కువ, లీక్ వీరులు ఎక్కువైపోయారు. ఈ లీక్స్ లేటెస్ట్ ఏంటంటే బీసీసీఐ కొత్త రూల్స్ ఫర్ ప్లేయర్స్, పర్టికులర్లీ ఫారిన్ టూర్స్లో వెళ్ళినప్పుడు, ముఖ్యంగా వాళ్ళతో పాటు వాళ్ళ భార్యలు కూడా వెళ్ళడం మనం చూస్తున్నాం. భార్యలు అంటే గర్ల్ ఫ్రెండ్స్, వ్యాక్స్ అంటారు కదా ఇంగ్లీష్లో స్టైల్గా, వైఫ్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్ కూడా అనుమతి ఉంది. వాళ్ళు కూడా టీంతో పాటు ట్రావెల్ చేయొచ్చు. దానికి ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదు గతంలో, కానీ ఇప్పుడు రెస్ట్రిక్షన్ పెట్టదలుచుకున్నారు. కొత్త రెస్ట్రిక్షన్ ప్రకారం ఏంటంటే వైఫ్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్ 2 వారాల కంటే ఎక్కువ స్టే చేయకూడదు. ఏది ఎప్పుడు ఆ టూర్ కనుక 45 రోజులు మించి ఉంటే, 45 డేస్ కంటే ఎక్కువ ఉండే టూర్ అయితే 2 వారాలకు మించి వాళ్ళు తమ హస్బెండ్స్తోనో లేకపోతే బాయ్ ఫ్రెండ్స్తోనో స్టే చేయడానికి వీళ్ళు. తర్వాత ఉండాలంటే ఉండొచ్చు, వేరే హోటల్లో బయట ఉండాలి. దే కెనాట్ స్టే విత్ టీమ్ హోటల్లో ఉండడానికి వీల్లేదు. సో 2 వారాలు మాత్రమే పరిమితి. అలా కాదు 45 డేస్ లోపలైతే వారం రోజులు మాత్రమే అనుమతిస్తారు. ఇదొక రూల్. సెకండ్ రూల్ ఏంటంటే మీరు టీం బస్సులోనే వెళ్ళాలి. చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం ఏంటంటే టీం ఒక బస్సులో వెళ్తారు, కొంతమంది ప్లేయర్స్ రకరకాల వాళ్ళు వేరే వెహికల్లో వెళ్తారు. టీం అంతా టీం బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ అలా కాకుండా ఏంటంటే వేరే వెహికల్స్ వెళ్తున్నారు. ఇంకొక వార్త కూడా, అంటే కన్ఫర్మ్గా లేదు, మీరు టీంతోనే ట్రావెల్ చేయాలి. విదేశ పర్యటనలకు వెళ్తున్నప్పుడు, టూర్స్కి వెళ్తున్నప్పుడు మీరు టీంతోనే ట్రావెల్ చేయాలి. అలా కాదు నేను నా ప్రైవేట్ జట్లో వస్తాను, కాస్త ముందు వస్తాను, కాస్త వెనక వస్తానంటే కుదరదు. టీం అంతా ఒకటిగా వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడే బాగుంటుంది. సో ఇది కూడా ఒక రూల్. టీం బస్లోనే ట్రావెల్ చేయాలి. మీ సొంత ట్రాన్స్పోర్ట్ పెట్టుకోవడానికి వీలు లేదు. సెక్యూరిటీ పరంగా కానీ ఏ రకంగా చూసినా అది కరెక్ట్ కాదు. అదొక రూల్. సో ఈ బేసిక్గా 2 రూల్స్. మూడోది ఏంటంటే అది ఇంపార్టెంట్ కాదు, 150 కిలోల వరకు వాళ్ళకి అలో చేస్తారు. మీలో ఫ్లైట్ ట్రావెల్ చేసే వాళ్ళకి తెలుసు, డొమెస్టిక్ ట్రావెల్ అయితే 15 కేజీల మీ సూట్ కేసులు, 15 కేజీలు అంటే చెక్ ఇన్ బ్యాగేజ్ 15 కేజెస్ కంటే ఎక్కువ అలో చేయరు. ఇంటర్నేషనల్ అయితే 25 కేజీస్ అలో చేస్తారు. కానీ క్రికెటర్స్కి 150 కేజీలు, మీకు ఆ కిట్ బ్యాగ్ అన్నీ కలిపినా కూడా, బ్యాట్లు అన్నీ కలిపినా కూడా 50 కేజీ 50-60 కేజీలు ఉంటాయి. 150 కేజీల వరకు ఎలా చేస్తూ ఉంటాం. సర్లేదు, అది దానికి ఎలాంటి సిగ్నిఫికెన్స్ లేదు. ఇంకా కొన్ని రూల్స్ ఏంటంటే ఈ సపోర్ట్ స్టాఫ్ విషయంలో, ముఖ్యంగా రివ్యూ మీటింగ్లో మరి కొన్ని ఆరోపణలు ప్రత్యారోపణలు జరిగి ఉంటాయి. నాకు అర్థమైన విషయం ఏంటంటే పలానా వాళ్ళు కొద్దిగా ఎలా బిహేవ్ చేస్తున్నారు, పలానా దాంట్లో ఒక పర్టికులర్ థింగ్ ఐడెంటిఫై అయిన విషయం ఏంటంటే గౌతమ్ గంభీర్కి ఒక మేనేజర్ ఉన్నాడు, పర్సనల్ మేనేజర్. అతనే టీంకి మేనేజర్ లాంటి వాడు, కోచ్ వాడు. అతనికి ఇంకో మేనేజర్ ఉన్నాడు, అతని పర్సనల్ మేనేజర్ ఉన్నాడు. గౌతమ్ గంభీర్తో పాటే ఉంటాడు అతను.
టీం బస్సులో ట్రావెల్ చేసేవాడు టీం హోటల్లోనే ఉంటాడు. దీనికి ఎవరు అభ్యంతరం లేవనెత్తున్నారు, ఎవరు సీనియర్ ప్లేయర్స్ లేవనెత్తి ఉంటారు ఖచ్చితంగా. టీంతో పాటు సపోర్ట్ స్టాఫ్ ఉండాలి, కానీ ఆ సపోర్ట్ స్టాఫ్కి ఉండే సపోర్ట్ స్టాఫ్ కూడా ఉంటే ఎలా? మళ్ళీ వాళ్ళకి ఇంకో సపోర్ట్ స్టాఫ్ ఉన్నారు అనుకోండి, అది చాలా దారుణమైన పరిస్థితి కదా. ఏదో సినిమాలో త్రివిక్రమ్ సినిమాలో అనుకుంటా నా డ్రైవర్గా ఉంటాడు, ఆ డ్రైవర్ ఇంకో డ్రైవర్ని పెట్టుకుంటాడు. అలాగా ఇక నుంచి గౌతమ్ గంభీర్ పర్సనల్ మేనేజర్ కెనాట్ ట్రావెల్ ఇన్ ది టీమ్ బస్. టీమ్ బస్లో ట్రావెల్ చేయడానికి వీల్లేదు. తర్వాత అతను టీమ్ హోటల్లో కూడా ఉండడానికి వీల్లేదు. ఇదెవరు అభ్యంతరం లేవదీశారు. ఇప్పుడు ఎలా ఉందంటే అట్మాస్ఫియర్ మన ఇండియన్ క్రికెట్లో, ప్లేయర్స్ కోచ్ల మీద ఏదో చాడీలు చెప్పడం, చాడీలు అంటే ఆరోపణలు చేయడం, కోచ్ ప్లేయర్స్ మీద ఆరోపణలు చేయడం, అంటే ఓటమికి ఒకరినొకరు తూతుమ్మామే, అంటే నువ్వే కారణం, అంటే నువ్వే బ్లేమ్ గేమ్ జరుగుతున్నట్టుగా. లేకపోతే గౌతమ్ గంభీర్ పర్సనల్ మేనేజర్ విషయం ఇంతగా హైలైట్ కావాల్సిన పరిస్థితి ఎక్కడ ఉంది? ఏదో సంథింగ్ హెస్ హ్యాపెన్. సో అది కూడా ఒక కారణంగా చెప్తున్నారు. ఇలాంటి కొన్ని మార్పులు చేస్తున్నారు, చాలా మార్పులు చేస్తున్నారు. ఇంకొక వార్త వచ్చింది ఏంటంటే గౌతమ్ గంభీర్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతన్ని కోచ్గా అతను కొనసాగడం విషయంలో రివ్యూ చేస్తారు. ఛాంపియన్స్ ట్రోఫీని ఓడిపోతే నేను ఇంటికి పంపిస్తాను అన్నట్టుగా కూడా కొన్ని వార్తలు వచ్చాయి. నేను కన్ఫర్మేషన్ లేవు. గౌతమ్ గంభీర్ కూడా కొంత అతని మీద కూడా అతని పర్ఫార్మెన్స్ విషయంలో కూడా నాట్ హ్యాపీ అని మనం అనుకోవాలి. అతని పర్ఫార్మెన్సే కాదు, అది కోచింగ్ స్టాఫ్ కూడా. ఇప్పుడు విరాట్ కోహ్లీ అవుట్ సైడ్ ఆఫ్స్టమ్ అంత వీక్గా ఆడుతుంటే దాన్ని సరిదిద్దడానికి నీ కోచింగ్ స్టాఫ్ ఏం చేస్తున్నారు? ఏం చేయలేకపోయారు కదా. ఇది గవాస్కర్ కానీ మాంజ్రేకర్ కానీ అదే పాయింట్అవుట్ చేశారు. సో ఈ కోచింగ్ స్టాఫ్ విషయంలో, ఇంక్లూడింగ్ హెడ్ కోచ్ విషయంలో కూడా కొంత ఖచ్చితంగా వాళ్ళ విషయంలో కూడా కొంత మందలింపు జరిగినట్టుగా మనకు అనిపిస్తుంది, మనకు వాస్తవాల ప్రకారం. మెయిన్గా ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్, అంటే ఈ టీంతో పాటు ట్రావెల్ చేయాలనే విషయంలో చాలా కరెక్ట్ అది. ఎందుకంటే ఈ సూపర్ స్టార్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళు విడిగా ఉంటున్నారు, విడిగా ట్రావెల్ చేస్తున్నారు. మనం చూసాం. అంటే ఓకే, విరాట్ కోహ్లీ, బుమ్రా వీళ్ళకి యంగ్ ఇన్ఫెంట్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, యంగ్ చిల్డ్రన్, వాళ్ళ పిల్లలు చిన్నవాళ్ళు, బాగా చంటి పిల్లలు, వాళ్ళు వేరే రకంగా వెళ్తున్నారు. బట్ ఇన్ జనరల్ వాళ్ళు వేరే ట్రావెల్ చేయడం ఏంటి? వాళ్ళు టీంతోనే ఉండాలి, టీం బస్లోనే ఉండాలి. వాళ్ళు చెవుల్లో ఏదో మీకు ఎయిర్ పాడ్స్ పెట్టుకొని మేము వేరే ట్రావెల్ చేస్తాం, లేకపోతే మా ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తాం. మీరు టీంతో ఉండాలి, టీం బాండింగ్ ఉండాలి. ఎందుకంటే ఆ టీంతో ఉన్నప్పుడు ఆ వైబ్స్ వేరే ఉంటాయి. ఒక సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కానీ వీళ్ళు లీడర్స్. ఇప్పుడు కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు ధోని వాజ్ ద లీడర్. ఇప్పుడు రోహిత్ కెప్టెన్గా ఉన్న విరాట్ కోహ్లీ ఈజ్ ఎ లీడర్, రిషబ్ పంత్ ఈజ్ ఎ లీడర్. వీళ్ళందరూ లీడర్స్. జడేజా, అశ్విన్ వీళ్ళందరూ కూడా సీనియర్ ప్లేయర్స్. మిగతా ప్లేయర్స్కి ఆ లీడర్షిప్ రోల్ వాళ్ళు ప్లే చేయాల్సి ఉంటుంది. అది ఎప్పుడు ప్లే చేయాలి? నాట్ ఓన్లీ ఆన్ ద ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్ ఎవరైనా ప్లేయర్ కాస్త డౌన్ అయితే సరే, అంటే అతనికి వికెట్స్ రాలేదు, లేదా అతనికి టీంలో ప్లేస్ దొరకట్లేదు, అతని భుజం మీద ఒక చెయ్యి వేసి అతను కాస్త ఎంకరేజింగ్గా మాట్లాడాలి. 2 మాటలు. సంబడి లైక్ విరాట్ కోహ్లీ సేయింగ్, నెట్స్లో చాలా బాగా బౌలింగ్ వేసావు, అన్ఫార్చునేట్ నీకు 11లో ప్లేస్ దొరకట్లేదు అంటే అతనికి ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది, 1000 ఏనుగుల బలం వస్తుంది కదా. సో అలాంటి బాండింగ్ ఎక్కడ ఉంటుంది? టీం బస్లో ట్రావెల్ చేస్తే, తర్వాత ఈవినింగ్ టైంలో డిన్నర్కి తీసుకెళ్తే. సచిన్ టెండూల్కర్ విషయంలో మనకి చాలాసార్లు మనకు అందరికీ తెలిసిన విషయం. కొత్త ప్లేయర్ ఎవరన్నా వస్తే ఏంటంటే సచిన్ టెండూల్కర్స్ డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకునేసరికి చాలా వాళ్ళు నర్వస్ అయిపోయారు. ఓవరాడ్ అనే ఫీలింగ్ ఉంది ఇంగ్లీష్లో. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ పక్కన సరసన కూర్చోవడమా, డ్రెస్సింగ్ రూమ్లో సచిన్ టెండూల్కర్ ఉన్నాడంటే వాళ్ళు చాలా నర్వస్గా ఫీల్ అవుతారు. బికాజ్ సచిన్ టెండూల్కర్ ఈజ్ నాట్ ఓన్లీ లెజెండ్, ఏ గాడ్. సో అతను ఏం చేసేవాడంటే కొత్త ప్లేయర్ ఎవరన్నా వస్తే అతను సాయంత్రం అతను డిన్నర్ తీసుకెళ్ళి టు పుట్ హిమ్ అట్ ఈజ్. సో ఒకసారి డిన్నర్ తీసుకెళ్ళి 4 మాటలు కాస్త సరదాగా మాట్లాడితే సచిన్ టెండూల్కర్ కూడా మనలాంటి ప్లేయరేలే, మరి అతనంటే అంత భయపడాల్సిన అవసరం లేదు, అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళకి ఒక ధైర్యం వస్తుంది. సో అలాంటి ఒక అట్మాస్ఫియర్ చాలా అవసరం డ్రెస్సింగ్ రూమ్. సీనియర్ ప్లేయర్స్ అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. అలా కాకుండా వాళ్ళు విడిగా ఉంటే, అలూఫ్గా ఉంటే అది ఏ మాత్రం యంగర్ ప్లేయర్స్కి సరైన విషయం కాదు. అందుకని టీం బస్సులో ట్రావెల్ చేయాలి, టీంతో పాటే ఇంటర్నేషనల్ ట్రావెల్ కూడా చేయాలి అనే రూల్ పెట్టడం చాలా అవసరం, చాలా అవసరం. ఈ సీనియర్ ప్లేయర్స్ ఏంటంటే చాలా వరకు వాళ్ళతో మింగిల్ అవ్వట్లేదు.
అనేది మనకి వస్తున్న వార్తలు. అలాగే వైఫ్స్ విషయంలో, వైఫ్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్, భార్యలు వెంట ఉండడం విషయంలో మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి నాకు కూడా. ఎందుకంటే ఓకే, వీళ్ళు ఉంటే బాగుంటుంది, ఎవరికైనా బాగుంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు దే లివ్ అవుట్ ఆఫ్ సూట్ కేసెస్. అంటే ఎప్పుడు సూట్ కేసు ప్యాక్ చేసుకోవడం, 2 రోజులు మళ్ళీ ఇంకో వెన్యూకి వెళ్ళిపోవడం, మళ్ళీ ఇంకా అక్కడి నుంచి. సో ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేయడం కానీ, పిల్లలతో స్పెండ్ చేయడానికి వాళ్ళకి టైం ఉండదు మోస్ట్ ఆఫ్ ద టైం. ఇప్పుడు అన్ని ఫార్మాట్స్ అయ్యి క్రికెటర్స్ మోర్ దెన్ 7-8 months దే విల్ బి ఆన్ ద టూర్, ఆన్ ద రోడ్. సో ఫ్యామిలీతో స్పెండ్ చేయడం వీళ్ళు. ఫ్యామిలీ ఉంటే వాళ్ళకి స్విచ్ ఆఫ్ అవుతారు గేమ్ నుంచి, చాలా రిలాక్స్డ్గా ఉంటారు. చాలామంది క్రికెటర్స్ చెప్పే విషయం అది. ఈవెన్ సంబడి లైక్ మీ ఆల్సో ఫెల్ట్ ద సేమ్. అంటే కామెంటరీ చెప్పడానికి అనేక సందర్భాల్లో ఎక్కువగా బాంబే నుంచి చేస్తాము, వేరే ఊర్లు కూడా వెళ్తాం కదా. వెళ్ళినప్పుడు హోటల్లో సింగిల్గా ఉంటే బోరింగ్గా ఉంటుంది. అందులో కామెంటరీలో ఏమవుతుందంటే ఒక్కరోజు ఉంటే మళ్ళీ 2 రోజులు మ్యాచ్ ఉండదు, చాలా బోరింగ్గా ఉంటుంది రూమ్లో. ఫ్రెండ్స్ ఉన్నా సరే ఎంత తిరుగుతాం బయట. అదే ఫ్యామిలీతో ఉంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. ఫ్యామిలీతో ఉంటే ఫీలింగ్. ఓన్లీ వన్స్ మై వైఫ్ అకంపెనీడ్ మీ డ్యూరింగ్ మై కామెంటరీ స్టేట్స్. ఒకసారి 2019 వన్ డే వరల్డ్ కప్ అప్పుడు షీ వాజ్ విత్ మీ ఫర్ ఫ్యూ డేస్. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మేము అక్కడ ముంబైలో కొన్ని ప్లేసెస్ కూడా చూసాం. చాలా హాయిగా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది ఫ్యామిలీ ఉంటే. మీరు ఎక్కువగా రెగ్యులర్గా అవుట్ ఆఫ్ ఉంటే. నేను 2019లో 6 నెలల పైగా కామెంటరీతో బయటే ఉన్నాను, 19 year మొత్తంలో. మళ్ళీ అలా ఉండే సిచ్యువేషన్ అయితే నేను పెట్టుకోదలుచుకోలేదు. సో ఇలాంటి బాగుంటుంది, వాళ్ళకి బాగుంటుంది. కానీ ఏమవుతుందంటే సరే త్రూఅవుట్ ఉండే అవకాశం ఉండేది ఇప్పటివరకు, ఇప్పుడు ఉండట్లేదు. ఉండకపోతే ఏంటంటే దానివల్ల వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది. కరెక్టే, ఫ్యామిలీ కొద్ది రోజులు కొద్ది రెస్ట్రిక్షన్ ఉంటే. కానీ ఇన్ జనరల్ నేను చెప్పినట్టుగా సాయంత్రం పూట వీళ్ళు ఫ్రీగా ఉంటే ఎవరైనా యంగర్ ప్లేయర్ వచ్చి అప్రోచ్ కావచ్చు, కోహ్లీనో రోహిత్ శర్మనో అప్రోచ్ అయ్యి నాకు ఈ ప్రాబ్లం ఉంది, లేకపోతే నాకు ఇలా అనిపిస్తుంది అని చెప్పడానికి వీలుంటుంది. ఫ్యామిలీతో ఉంటే వాళ్ళకి కొంచెం బెరుగ్గా ఉంటుంది వాళ్ళు వెళ్ళి అడగడానికి. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు ఫ్రీ టైంలో ఎక్కువ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ట్రై చేస్తారు. సో మిగతా ప్లేయర్స్కి వాళ్ళు టైం కేటాయించే పరిస్థితి ఉంటుంది. సో అందుకని రెస్ట్రిక్షన్ చేశారేమో అనిపిస్తుంది. యాక్చువల్గా ఎప్పటి నుంచో ఉన్నారు. ఈవెన్ మనకు తెలుసు కదా, ఈవెన్ 1983 వరల్డ్ కప్ టైంలో కూడా మనం ఆ 93 సినిమాలో కూడా చూసాం. ఫ్యామిలీస్ ఫర్ వెరీ మచ్ విత్. సో చాలా సందర్భాల్లో ఫ్యామిలీస్ వాళ్ళతో పాటు అదే హోటల్లో ఉండడం చూసాం. రెస్ట్రిక్షన్ పెట్టారు. దీని విషయంలో కొంత ప్లేయర్స్ అన్కంఫర్టబుల్గా ఫీల్ కావచ్చు, కానీ అది అంత స్ట్రిక్ట్గా అమలు జరుపుతారని కూడా చూడాలి. సో ఇన్ జనరల్ 2 weeks కంటే ఎక్కువ ఉండకూడదని పెట్టారు. అదంతా ఇబ్బందికరమైన రూల్ కాదు. కానీ జనరల్గా ఏమవుతుందంటే విఐపీ కల్చర్ వల్ల మనకు వస్తున్న వార్తలు ఏంటి, వీళ్ళు సరే ఫ్యామిలీని తెచ్చుకున్నారు, బాగానే ఉంది. హెయిర్ డ్రెస్సర్, మేకప్ మ్యాన్, సోషల్ మీడియా టీం, వీళ్ళు కూడా టీంతో పాటు ట్రావెల్ చేస్తుంటే, ఈ ప్లేయర్తో పాటు వస్తుంటే ఎంతమంది వెళ్తారు? 50-60 మంది సకుటుంబ సపరివార సమేతంగా వెళ్ళిపోతే మీరు ఇంతమంది, సరే ఆ డబ్బులు మీరు పెట్టుకుంటున్నారా, హూ ఈస్ ఫుటింగ్ ద బిల్ అనేది డిఫరెంట్ మ్యాటర్. బట్ హౌ మెనీ పీపుల్ విల్ అకంపెనీ యూ అనే టూర్కి వెళ్ళేది మేకప్ చేసుకోవడానికి, హెయిర్ డ్రెస్ చేసుకోవడానికి, సోషల్ మీడియాలో మీకు మంచి పోస్టులు పెట్టుకుని మీ ఫాలోవర్స్ని పెంచుకోవడానికి. సో ఫోకస్ షుడ్ బి ఆన్ ది గేమ్. సో అవి కూడా కట్ డౌన్ చేయాలి. సో వాళ్ళ టీమ్ వాళ్ళతో ట్రావెల్ చేయడానికి కూడా వెళ్ళొచ్చు. ఇలాంటివన్నీ కొంచెం ఒకసారి మరక మంచిదే అన్నట్టుగా ఒకసారి కొన్ని ఓటముల వల్ల కొంత సంస్కరణలు అనేది జరుగుతాయి. అలాంటి సంస్కరణలు ఇప్పుడు జరిగితే మంచిది. సో డెఫినెట్గా ఎందుకంటే ఇంగ్లాండ్ మనం వెళ్తున్నాం, ఇంగ్లాండ్లో మీకు అంతా బాగా రోడ్ ట్రావెలే ఉంటుంది. ఇంగ్లాండ్లో ఒక వెన్యూ నుంచి ఒక ఫ్లైట్లో వెళ్ళరు. అప్పుడు ఒకరు కార్లో, ఒకరు బస్సులో, ఒకరు ఇంకో రకంగా వెళ్తే కష్టం కదా. అందుకని రూల్స్ పెట్టడం మంచిదే. వాట్ దే హ్యావ్ డన్ ఇట్స్ గుడ్ థింగ్. దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. అందరినీ కంట్రోల్ చేయాలి, కోచ్ని కంట్రోల్ చేయాలి, ప్లేయర్స్ని కంట్రోల్ చేయాలి. ఇక్కడ పరిస్థితి అంత బాగాలేదు, చాలామంది కొంచెం ఓవర్ బోర్డ్ అవుతున్నారు. కాబట్టి కళ్ళెం వేయాల్సిన అవసరం ఉంది. అదే బీసీసీ చేస్తుంది. ఐ థింక్ దే ఆర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్. మరి మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి.